భారతీయుడు ఛానల్ కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. మోదీ గారు, అమిత్ షా, బీజేపీ మొత్తం లీడర్షిప్ అంతా కూడా ఏదో పెద్ద ప్లాన్లోనే ఉన్నారండి. మంచి ప్లానే అవుతుంది. పెద్ద ప్లాన్ ఎందుకు ఇలా అంటున్నా అంటే, వాళ్ళకి ఆల్రెడీ బలం ఉంది, ఫుల్ స్ట్రెంగ్త్తో ఉన్నారు. అయినా కూడా వాళ్ళు పొత్తులు కుదుర్చుకుంటున్నారు, లెఫ్ట్ రైట్ సెంటర్. ఆంధ్రాలో టీడీపీ, జనసేన, మన తమిళనాడులో పిఎంకే, తర్వాత కర్ణాటకలో జేడిఎస్, మహారాష్ట్రలో షిండే వర్గం, షిండే శివసేన ప్లస్ ఎన్సిపిలో శరద్ పవార్, అదే వాడు కొడుకో మేనోడు ఎవడో అతను అజిత్ పవార్, వాళ్ళ వర్గం అదంతా ఉండగా ఇప్పుడు ఇంకా ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న వాళ్ళు కూడా వదలకుండా పొత్తులు పెట్టేసుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా ఉన్నారు. అంటే మొత్తం క్లీన్ స్వీప్ అన్నమాట. ఒక్కొక్క స్టేటు క్లీన్ స్వీప్ రావాలి. ఇప్పుడు బీహార్ చాలా మటుకు వచ్చేస్తుంది క్లీన్ స్వీప్. మరి అంటే వాళ్ళు రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు చిరాగ్ పాస్వాన్, తర్వాత వాళ్ళ బాబాయిని ఎవరిని పెట్టుకున్నాడు, వాళ్ళని పెట్టేశారు. తర్వాత ఇతను ఎలాగా ఉన్నాడు కదా, మన నితీష్ కుమార్ ఎలాగా ఉన్నాడు. యాదవ్ కుటుంబం నుంచి కూడా ఒకరిని పెట్టుకున్నారు. అలాగా మొత్తం ఎక్కడా వదలట్లేదండి, ఎవరిని వదలట్లేదు, ముందుకు వెళ్ళిపోతున్నారు. ఏమాత్రం అవకాశం ఉన్నా మొత్తం స్టేట్ అంతా కూడా ఒక్క సీట్ కూడా వదలకుండా కొట్టేయాలని ట్రై చేస్తారు. గుజరాత్లో అవకాశం ఉంది, రాజస్థాన్లో ఉంది, కర్ణాటకలో కూడా ఉంది క్లీన్ స్వీప్ అవకాశం. మరి ఎక్కడ లేదు అంటే మన ఆంధ్రాలో లేదు. ఆంధ్రాలో ఒకటి వస్తుందో లేదో డౌటే. కాకపోతే తమిళనాడులో మంచి ఛాన్స్ ఉంది. ఇప్పుడు మన అన్నమలై గారు వచ్చిన తర్వాత తమిళనాడు సీనారీ మారిపోయింది. మొత్తం క్లీన్ స్వీప్ వచ్చినా కూడా ఆశ్చర్యపడట్లేదు. మరి ఈ 2-3 రోజులు చేస్తే ఇవాళతో అయిపోయింది. ఇంకా ఇవాళతో నామినేషన్ ఫైల్ చేయాలి. మరి విత్డ్రాల్స్ అయ్యేసరికి మొత్తం అయిపోతుంది. ఎలక్షన్ అంటే పొత్తులు అలాంటివన్నీ కూడా అయిపోతే ఇవాళ రేపట్లో అయిపోవాలి మొత్తం. తర్వాత ఆయనతో మరి లోపాయికారిగా పొత్తు అయితే తప్ప మామూలు బహిరంగంగా అవడానికి అవకాశం లేదు. అదేండి, ఇప్పుడు బీజేపీ ఏదో చేస్తుంది, చేయడానికి వాళ్ళకి కావాల్సింది మామూలు గెలవడం కాదండి. దే వాంట్ క్లియర్ కట్ మెజారిటీ టు మేక్ అమెండ్మెంట్స్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అవి చేయడానికి అనుకుంటాను. మనం దేశం విభజన అయిన వెంటనే నెహ్రూ చేయవలసిన పని అది. ఆ టైంలో అతనికి మంచి బలం ఉండేది, పాలన ఉండేది, అది ఏం చెప్తే జరిగేది. ఆయన మంచి పనులు చేయడం అనేసి పిచ్చి పిచ్చి పనులు చేద్దాం చూశాడు. హిందువుల్ని అడగడం, దొక్కడం, హిందువులకి వ్యతిరేకంగా చేద్దాం, లేదంటే చైనాకి మొక్కలు అప్పు చెప్దాం. అతను ఏమిటో మరి అతను భావజాలం ఏమిటో మాకు అర్థం కాదు. నెహ్రూ తాలూకు ఉద్దేశం ఏంటి, ఇంటెన్షన్స్ కరెక్ట్గా లేవండి. అతను మనిషి తాలూకు ఉద్దేశం కరెక్ట్గా ఉండాలి. మీరు మంచి చేద్దాం అనుకుంటున్నారా, దేశానికి చెడు చేద్దాం అనుకుంటారు. మయన్మార్ అప్పుడు బర్మా వాడు వచ్చి చేద్దాం అనుకుంటాడు, మన ఇండియాలో చేరిపోదాం అనుకుంటాడు, రానివ్వలేదు. ఇప్పుడు బలూచిస్తాన్ ఖాన్ ఆఫ్ కరాటన్ పాపం అతను సీక్రెట్గా ఉత్తరం రాస్తే ఆ ఉత్తరాన్ని బహిరంగంగా ఆల్ ఇండియా రేడియోలో చదివించాడు. ఈయన కృష్ణ మీనన్ నెహ్రూ కలిసి ఆల్ ఇండియా రేడియోలో ఆ ఉత్తరాన్ని ఎక్స్పోజ్ చేశారు. దాంతో పాపం వెంటనే ఆ ఖాన్ ఆఫ్ కరాటని వాళ్ళ ఫ్యామిలీని కిడ్నాప్ చేశారు పాకిస్తాన్. చేసేసి బలవంతంగా సంతకాలు ఇచ్చారు. బలూచిస్తాన్ అలా వెళ్ళింది పాకిస్తాన్కి. బలూచిస్తాన్ మేజర్ చంక్. ఎందుకంత పాకిస్తాన్ మీద అభిమానం నెహ్రూకి నాకు ఎప్పటికీ అర్థం కాదు. పాకిస్తాన్కి ఎప్పటికైనా జూనాగఢ్, హైదరాబాద్ స్టేటు అంతా కూడా ఇచ్చేద్దాం అనుకున్నాడు నెహ్రూ సొంతంగా వదిలేసి ఉంటే ఇచ్చాడు. లక్కీగా మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వెనకాల ఉండబట్టి వైస్ ప్రైమ్ మినిస్టర్ కింద, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కింద రక్షించబడ్డాము. లేదంటే నెహ్రూ ప్లాన్ ప్రకారం జూనాగఢ్, హైదరాబాద్,
అంతా కూడా పాకిస్తాన్లో విలీనం చేసి వాటికి కారిడోర్ ఇద్దాం అనుకుంటాడు. ఒక కారిడోర్ 1 కిలోమీటర్ ఇంట్లో ఒక కారిడోర్ హైదరాబాద్ నుంచి జునాగఢ్ గఢ్ కలుస్తుంది ఆ కారిడోర్. అక్కడి నుంచి పాకిస్తాన్ కలుస్తుంది. వాడు ఫ్రీగా వెళ్ళడానికి వాళ్ళకి రోడ్లు గట్రా వేయించి దర్జాగా రాచమర్యాదలతో పాకిస్తాన్ని నిలబెడదామని ట్రై చేశారు మీరు. ఆ తర్వాత చైనా మీద ఎంత బానండి తెలుగుకి, ఇండియా మీద తప్ప మిగతా దేశాలన్నింటి మీద బానండి. ఎక్కడ దేశ భక్తి కాదు కానీ దేశ ద్రోహం ఉండడానికి లేదు. ఇతర దేశాల మీద భక్తి, ఇతర దేశ భక్తి, అన్య దేశ భక్తులు ఎక్కడైనా ఉంటే అది నేరుగడి దగ్గర తెలుసుకోవాలండి. సరే, మనం పాయింట్ నుంచి డైగ్రెస్ అవుతున్నాం. అవన్నీ కరెక్ట్ చేయాలంటే వీళ్ళకి సత్తా ఉండాలి. సత్తా ఉండాలంటే 400 సీట్లు రావాలి ఎన్డీఏ కూటమికి. వస్తే అప్పుడు వాళ్ళు ఏది కావాలంటే అది, అంటే మనం పాతవన్నీ చెత్తగా పెట్టాడు మీరు, అవన్నీ రిపీల్ చేయాలి. అంటే హిందువులకి వ్యతిరేకంగా ఉన్న బిల్స్ అండి 23 ఏదో ఆర్టికల్ 23A అదేంటంటే హిందువులు మాత్రం వాళ్ళ గురుకులాలు అది పెట్టి వాళ్ళ మతాన్ని వాళ్ళు ప్రాపగేట్ చేయకూడదు, మిగతా వాళ్ళందరూ చేసుకోవచ్చు. తర్వాత హిందూ టెంపుల్స్ మీద కంట్రోల్ తీశారు. నార్త్ ఈస్ట్లో కొన్ని ఏరియాస్లో మన సాధువులు వెళ్ళడానికి వెళ్ళదు, అదొక రూల్ పెట్టింది. నార్త్ ఈస్ట్ అంతా కూడా ఇప్పుడు మన అస్సాము, మిజోరాము ఆ ఏరియా అంతా క్రిస్టియానిటీ మొత్తం కన్వర్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఫ్రీ హ్యాండ్, మన సాధువులు వెళ్ళడానికి లేదు. ఇక్కడ సాధువులు మామూలుగా పాపం అందరూ సాధువులు వెళ్తుంటారు, ఏదో ప్రవచనాలు చెప్పుకుంటారు, వాళ్ళ పాట పాడు ఉంటారు, వాళ్ళు సాధన చేసుకుంటుంటారు. ఎందుకుంటుంటే పాపం ఆటోమేటిక్గా వాళ్ళ అక్కడ ఉండగానే వాళ్ళ చుట్టుపక్కల వచ్చే వైబ్స్ బట్టి మనుషులు అట్రాక్ట్ చెప్తారు. వాళ్ళ ఒక సాధువు వచ్చారంటే, ఒక మహాత్ముడు వచ్చారంటే అందరూ చుట్టుపక్కల చేరుతారు ఆటోమేటిక్గా. ఆ చేరినప్పుడు వాళ్ళు కన్వర్షన్ వాళ్ళు మంచి వాక్యాలు చెప్తుంటాడు హిందూ మతం గురించి, మన రాముడి గురించి, కృష్ణుడి గురించి, మన బలిచక్రవర్తి, హరిశ్చంద్రుడు, గ్రేట్ పీపుల్ ఉన్నారండి. చెప్పుకుంటుంటే ఎంత చెప్పినా సరిపోదండి. భాగవత సప్తాహముడు చేస్తుండేవారు నార్త్లో. ఒకప్పుడు భలే ఉండేదండి, ఇప్పుడు కూడా ఉంది. ఆ పిల్ల జయా కిషోరి అనే పిల్ల ఎంత బాగా చెప్తుందండి. చిన్నపిల్ల 23 ఏళ్ళు, 7వ ఏట నుంచి చెప్తుందండి ఆవిడకి 7వ ఏటప్పటి నుంచి ఆవిడ ప్రవచనాలు చెప్తోంది, భాగవత సప్తాహాలు చెప్తోంది. ఈ మహాత్ములు ఉన్నారు మన దేశంలో, అలా వాళ్ళంతా ఉండబట్టే మనం ఇప్పటికీ ఇంకా హిందువుల కింద ఉన్నాం. లేకపోతే మూర్ఖ మతాలు ఏంటి, క్రిస్టియానిటీకి ఏముందని వాళ్ళ డెప్త్ ఏం లేదండి. క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం both of them are totally అంటే వాళ్ళు మ్యానిపులేటెడ్ రిలీజియన్ అండి. మ్యానిపులేషన్ అంటే దేర్ ఇస్ నాట్ మచ్ అబౌట్ గాడ్ ఇన్ దట్. దేవుడు తప్ప అన్నీ ఉన్నాయి దాంట్లో. మన శంకరాచార్య ఎప్పుడో చెప్పాడండి, బాల్యావస్థే క్రీడాసక్త. చిన్నప్పుడు ఆటల్లో పడతాడు ఎవరాడు. యవ్వనంలో తరుణీసక్త, తరుణావస్థే తరుణీసక్త అంటే యవ్వనంలో ఆడపిల్లలు కలిసి తిరుగుతాడు. వృద్ధాప్యంలో చింతాసక్త, చింత ఇలా చేయలేదు అలా చేయలేదు. వృద్ధాప్యం వచ్చరికి బుర్ర నిండా చింత, పనికిరాని చింత. పరమే బ్రహ్మణి కోపిన సక్త అన్నాడు. అంటే పరమే బ్రహ్మణుడు, దేవుడిని ఎవరికి కావాలరా, దేవుడు ఎవరికి అక్కడ. సో ఈ మతాలన్నింటిలో కూడా దేవుడి గురించి తప్ప మిగతా చెత్త అంతా ఉంటుంది. నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి, అవతలని చంపు, నేను నమ్మవాడిని, నీ భావజాలం లేని వాడు అందరినీ నరికి అవసరం లేదండి. ఇలాంటి మనకి మన మతం అంతా కూడా దేవుడి గురించి, ఆత్మ గురించి, జీవాత్మ పరమాత్మ. జీవాత్మ పరమాత్మ గురించి చెప్పేదే కరెక్ట్. యాక్చువల్గా పరమాత్మ గురించి అంటే ఇక్కడ జీవాత్మ మన సొంత మన గురించి మనం తెలుసుకోవాలి ఫస్ట్. అది చెప్పేది ఏకైక ధర్మం హిందూ ధర్మం. సో మనం వాడి కంప్లీట్ డిస్ట్రాక్ట్ అయిపోతున్నాం. బీజేపీ ఉద్దేశం నేను అనుకోవడం 400+ వస్తే మళ్ళీ మన సనాతన ధర్మాన్ని రివైవ్ చేయడానికి
గురుకులాలు రావాలండి. ఈ స్కూలింగ్ పనికిరాని స్కూలింగ్ అండి ఇది. ఈ స్కూల్ ఎడ్యుకేషన్లో ఇప్పుడు హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో మా వాడు డిగ్రీ సంపాదించాడు. ఎందుకండి వాడు ఎవడో రఘురామ్ రాజన్ చిదంబరం హార్వర్డ్లో చదువుకున్నారు. ఎందుకండి? మరి క్యారెక్టర్ లేని నాకు వాడికి దేశాన్ని దోచి తీరకూడదని చిన్న చిన్న మాట ఎవడికి చెప్పలేదు హార్వర్డ్లో. నీకు లాయల్టీ ఉండాలి, నీ తల్లి తండ్రి దేశం గురువు వాటి 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 పట్ల మీకు గౌరవం ఉండాలని చెప్పని చదువు ఎందుకండి ఇది? ఇలాంటి చదువు మనకు వద్దండి. భాగవతం చెప్తాడు, కుంభినీ భవుడు చెప్పు గురుడు గురుడు తండ్రి హరియేలుమనడి తండ్రి తండ్రి. అసలు భక్తి, దైవభక్తి, కొంచెం మంచితనం, సత్యం, అహింస ఇలాంటివి తెలియకపోతే మన యూపీలో పాపం చిన్న చిన్న కుర్రలు చంపేశారండి సాహిబ్లు. ఇద్దరు పక్కనే బార్బర్ షాప్. వాళ్ళు వెళ్ళి హిందూ ఫ్యామిలీ పాపం ముగ్గురు చిన్న చిన్న పిల్లలు, 13 ఏళ్ళ కుర్రాడు, 12 ఏళ్ళ 11 ఏళ్ళ కుర్రాడు, 6 ఏళ్ళ కుర్రాడు, ఇద్దరు కుర్రాడు చంపేశాడు. ఇంకా గొంతు గొడ్డలతో నరికి ఆ రక్తం తాగాడంట. ఎందుకంటే వాడి పెళ్ళానికి పిల్లలు పుట్టి చచ్చిపోతున్నారు. ఈ సాహిబ్ గారి పెళ్ళానికి పిల్లలు పుడుతూనే చచ్చిపోతున్నారు 2-3 సార్లు. గర్భస్రావం ఏదో అయింది, దానికి మందులే వాడాలి. అంతకని వాడు మొల్ల ఏదో చెప్పింటాడు. దీంట్లో యాక్చువల్గా నిజాలు ఇంకా పైకి రాలేదు. అది ఎందుకు చేశారు అన్నది ఇప్పటికీ ఆశ్చర్యకరంగా రాక్షసంగా ఉంటుంది. పిల్లలు ఇంకా గొంతున్నారు కాబట్టి ఆ రక్తం తాగడం ఏంటి? అంటూ ఫోన్ చేసి అక్కాం హోగా అని చెప్తున్నాడు. ఎవడుకో వాడిని పట్టుకోవాలి ముందు. అక్కాం హోగా అని ఎవడు అడిగాడు? సరేనండి, ఇది ఇలాంటి చెత్త లేకుండా మోదీ గారి మొత్తం సమాజాన్ని కడగడానికి చర్యలు తీసుకుంటారని నా ఉద్దేశం. వాళ్ళు 400+ వస్తే మనం గురుకులాలని రివైవ్ చేస్తాం. రివైవ్ చేస్తే గురుకులాల్లోనే మనం మా పిల్లలు చదువుకుంటే నెక్స్ట్ వాళ్ళకి క్యారెక్టర్ బిల్డింగ్ వస్తుంది. ఏమిటండి మీకు అమెరికా చదువులు, అమెరికా స్కూలింగ్ అంటారు కానీ ఇంగ్లీష్ స్కూలింగ్ అది అది చాలా నీచం అండి. 11, 7, 12, 6వ క్లాస్ 7వ క్లాస్ నుంచే మొత్తం వాడికి తెలిసి తెలియని వయసులో నిబంధనలు చేసేస్తారండి ఆడపిల్లలు మగపిల్లలు కలిసి. ఆ తర్వాత దాన్ని నార్మల్ సెక్స్కి విరక్తి చెంది ఇంకా పనికిరాని సెక్స్ మాడుతారండి. హోమోసెక్చువాలిటీ అంటాడు, బైసెక్చువాలిటీ అంటాడు. ఎన్ని రకాలు ఉన్నాయో నాకు మనకి చెప్పడానికి ఆశ్చర్యం వేస్తుంది, వినడానికి అసహ్యం వేస్తుంది. సో ఇలాంటి పనికిరాని ఎడ్యుకేషన్ మనకు వద్దు. మన గురుకులాలు వస్తే హిందూ వేద పాఠశాలలు ఎంత బాగుంటుందండి. వేద ఘోష చెవులకి ఎంత ఇంపుగా ఉంటుందండి. అది చెప్పుకుంటుంటే ఎంత బాగుంటుందండి. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఎంత బాగుందండి. వింటే ఎంత బాగుంటుంది, చెప్పేవాడికి ఇంకెంత బాగుంటుంది. ఇదేంటి మనకు కావాల్సిన విద్య. దిస్ ఇస్ వాట్ ఇస్ ట్రూ నాలెడ్జ్. మిగతాదంతా అవిద్య. సరే, మోదీ గారి ఉద్దేశం అదే అనుకుంటాను. 400+ ఎన్డీఏకి వస్తే మంచి మార్పులు వస్తాయి. దేశం మొత్తం చాలా ప్రోగ్రెస్లోకి వెళ్తుంది. దానివల్ల ప్రపంచానికే మంచిదండి. విశ్వగురువు మన దేశం ఎప్పుడు కూడా, భారతదేశం విశ్వగురువు కింద ఉంటే ప్రపంచం అంతా కూడా శాంతంతో సుభిక్షంగా ముందుకు సాగుతుంది. సో అందరూ కూడా బీజేపీకి 400+ వచ్చేలాగా చూద్దాం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.